సేమియా ఉప్మా అంటే ఇష్టం లేనోళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నేనైతే ఆ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఫస్ట్ ప్లేస్‌లో ఉండేదాన్ని ఒకప్పుడు. కానీ ఈ విధంగా ట్రై చేసిన దగ్గర నుంచి సేమియా ఉప్మా ఈజ్ ఫేవరెట్ అయిపోయిందనమాట. ఒకసారి ప్రాసెస్ చెప్తాను వినండి. ఈరోజే నేను కడాయి కొన్నాననమాట. కొత్త కడాయిలో చేస్తున్నాను. అందుకే కొంచెం ఇంట్రెస్ట్‌గా చేస్తున్నాను. ముందుగా ఆయిలేసేసి, పోపు దినుసులేసేసి, కొన్ని పల్లీలు, అలాగే కొన్ని జీడిపప్పు, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, టొమాటో అన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి. నీట్‌గా ఇవి కొంచెం ఫ్రై చేస్తేనే బావుంటాయన్నమాట. తర్వాత ఎందుకంటే మనం వాటర్‌లో ఎక్కువ కుక్ చేయాలి కదా! ఫ్రై చేసినప్పుడైతే కుక్ చేసినప్పుడు కొంచెం టేస్ట్ వస్తది. ఆ తర్వాత కొన్ని వాటర్ ఏసేసి, సాల్ట్ కూడా వేసేసి మరిగించండి. ఇది కూడా ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా! ఇలా బబుల్స్ వచ్చినప్పుడు బాగా మరిగినట్టు. నేను బాంబినో కంపెనీ తీసుకున్నాను సేమియాలు. చాలా బాగున్నాయన్నమాట. అతుక్కోకుండా చక్కగా విడివిడిగా వస్తుందన్నమాట ఇలా ప్రాసెస్ చేస్తే. నేనైతే వాటర్ కూడా కౌంట్ చేయను. అంటే మీకు నాకు యావరేజ్‌గా తెలుసు కాబట్టి నేను కౌంట్ చేసే పని లేదు. ఒకవేళ తెలియని వాళ్ళైతే గ్లాసున్నర పోసుకోండి. ఒకసారి చూసారా సేమియా ఉప్మా ఎలా ఉందో?